ఎలివేషన్ చూస్తున్నాము, నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి చూస్తున్నాం. చూడండి ఫ్రంట్ లో ఎలివేషన్ ఎలా ఉందో, సూపర్ బాగుంటుంది ఎలివేషన్. అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా వస్తుందండి. కలర్ కాంబినేషన్ సైడ్ లో రోడ్ చూడండి, ఇక్కడ అండర్ డ్రైనేజ్ వచ్చేసింది, ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, రోడ్స్ సీసీ రోడ్స్ రావాలి. బట్ ఎలివేషన్ లో ఎలివేషన్ లైట్స్ ఉన్నాయి, మొత్తం లైట్ సెట్టింగ్స్ ఉన్నాయండి. కలర్ కాంబినేషన్స్ సూపర్ గా ఉంటాయి. లోపల విత్ ఇంటీరియర్ తో ఉంది హౌస్. ఓకే, కింద మనకు వచ్చేసి 2 షటర్లు ఉంటాయండి నార్త్ సైడ్ ఫేసింగ్ తోటి, అండ్ ఒక 1 BHK ఉంటుంది. మనం ఇప్పుడు నార్త్ సైడ్ నుంచి చూస్తున్నాము. అండ్ పైన వచ్చేసి మెయిన్ గా ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK వస్తుంది, ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి. చూడండి మీకు మొత్తం చూపిస్తాను ఎలివేషన్ అంతా, అండ్ డిజైన్ కూడా మీకు కనబడుతుంది. అండ్ నార్త్ సైడ్ చూడండి, రైలింగ్ గ్లాసెస్ కూడా చూడండి మంచి డిజైన్ తో వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్. అండ్ దీని యొక్క సైజెస్ వచ్చేసి 27x50 సైజెస్ లాగా ఉంటుంది. సో ఒక ఎక్సలెంట్ హౌస్ అండి ఇది, బోడుప్పల్లో ఉంటుంది, మంచి లొకేషన్ లో. ఓకేనా, అండ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాము హౌస్ కంప్లీట్ గా ఎలా ఉంటుందని కూడా మీకు చూపిస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, మనం ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్న గేట్ ని చూస్తున్నామండి, అలాగే 2 షటర్స్ కూడా చూస్తున్నాము. ఓకే, నార్త్ సైడ్ నుంచి వ్యూ కంప్లీట్ గా మనకి ఈ విధంగా కనబడుతుంది. మొత్తం 50 feet ఉంటుంది కాబట్టి చాలా బ్రాడ్ గా, అండ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. కార్నర్ లో ఇంత మంచి డిజైన్ తోటి ఉంటే హౌస్ సూపర్ కనబడుతుంది లుక్. సో మనం ఇంత బడ్జెట్ పెట్టి ఇంత పెద్ద హౌస్ తీసుకున్నప్పుడు మనకి ఎలివేషన్ అనేది అండ్ లోపలగా అడుగు పెట్టినప్పుడు ఇంట్లోకి ఆ ఫీల్ కూడా ఆ విధంగా రావాలి. సో ఎగ్జాక్ట్లీ అలా ఫీల్ వచ్చేలాగానే ఈ హౌస్ ని డిజైన్ చేస్తారు. ఓకే, సో మనం లోపలికి వెళ్దాం, హౌస్ మొత్తాన్ని చూద్దాం ఎలా ఉంటుంది అనేది. పార్కింగ్ గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తా, ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఓకేనా, అండ్ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనం ఇప్పుడు పార్కింగ్ లో ఉన్నాం. పార్కింగ్ ఏరియాలో మొత్తం ఫ్లోరింగ్ అంతా మనకి గ్రానైట్ తో చేశారండి, చాలా బాగుంటుంది. అండ్ చూడండి మొత్తం చుట్టూ టైల్ చేశారు. ఇక్కడ మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 1 BHK ఎంట్రన్స్ ఉంటుంది, అది టేక్వుడ్ ఫ్రేమ్ తోటి. అండ్ మొత్తం చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు టైల్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా ఒక మంచి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఒక పెయింటింగ్ వర్క్ కూడా అయింది, చూసారు కదా. మనకు ఒక క్లాసిక్ లుక్ వస్తుంది, పార్కింగ్ లోనే మంచిగా వస్తుంది. దాంట్లో లైట్స్ కూడా పెట్టారండి. అండ్ మనకి ఇక్కడ చూస్తే పక్కన పిల్లర్స్ కూడా మనకు టైల్స్ చేసి పెట్టారు. పిల్లర్స్ కి ఏమో వైట్ కలర్ టైల్స్ తోటి బ్లాక్ కలర్ గా స్ట్రిప్స్ ఇచ్చారు. అండ్ మెయిన్ డోర్ పక్కన వచ్చే టైల్స్ కి ఏమో మనకి గోల్డెన్ కలర్ స్ట్రిప్స్ వచ్చాయి. పార్కింగ్ మొత్తం గ్రానైట్స్. మనకి ఇక్కడ బోర్ పాయింట్ వచ్చిందండి, అలాగే ఇక్కడ మనకి వాటర్ సంప్ వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుందండి, చాలా స్పేషియస్ ఉంటుంది పార్కింగ్. మనకు నార్త్ సైడ్ నుంచి కార్ పార్క్ చేసుకోవచ్చు. ఓకే, చాలా పెద్ద గేట్ వస్తుందండి. అట్ ద సేమ్ టైం మనము ఈస్ట్ సైడ్ నుంచి కూడా కార్ ని పార్కింగ్ చేసుకోవచ్చు. 2 నియర్లీ సేమ్ సైజ్ గేట్స్ ఉంటాయి. ఓకేనా, మనకి పార్కింగ్ చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. మనకు ఒక చిన్న పోర్ట్రేట్ కూడా వచ్చారు ఇక్కడ, చాలా బాగుంటుంది అది. నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మొత్తం టేక్వుడ్ డోర్ అండి, టేక్వుడ్ ఫ్రేమ్. సో ఆ ఎలివేషన్ మనకి ఎలా ఇచ్చారని చూపిస్తున్నాం. ఇక్కడికి వచ్చేసి ఇది హాల్లో ఫ్లోరింగ్ అంతా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి, చాలా బాగుంది మార్బుల్ ఫ్లోరింగ్ కూడా. అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది, వెంటిలేషన్ కోసం విండోస్, వెంటిలేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి చాలా బాగుంది, కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగా సెట్ అయ్యాయి. ఓకేనా, అండ్ లైట్స్ కూడా ఇచ్చారు దాంట్లో. ఇలా వచ్చేసి ఇక్కడ మనకి పూజ గది అండ్ కిచెన్ ఉంటుంది. పూజ గది కూడా సపరేట్ గా ఇచ్చారండి, టైల్ చేశారు. కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది. ఓకే, గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, మనకి టైల్స్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్, సబ్జెల్ ఇచ్చారు. సౌత్ సైడ్ కు చిన్న ఓపెనింగ్ ఇచ్చారు, ఇక్కడ మనకు డోర్ ఇచ్చారు ఇక్కడ. అండ్ చుట్టూ హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుందండి. సో మంచిగా ఉంటుంది సెట్ బ్యాక్, ఒక మనిషి కూడా చుట్టూ తిరిగి రావచ్చు, ఆ విధంగా సెట్ బ్యాక్ ఉంటుంది. ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ చాలా బాగుంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకటే వాష్రూమ్ ఉంటుంది 1 BHKకి, అది కూడా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తారు. వెస్టర్న్ టైప్ వస్తుంది, ప్రతిదీ ఫిక్స్ చేశారండి. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ట్యాప్స్, 6 feet హైట్ వరకు టైల్స్, WPC డోర్ ఇచ్చారు, వెంటిలేటర్ కూడా ఇచ్చారు. సో అన్ని రెడీగా ఉన్నాయి, మనకి పెద్ద వర్క్ కూడా ఏం లేదు. పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ కాబోతుందండి, ఒక 1 week లో కంప్లీట్ అయిపోతుంది. ఇది బెడ్రూమ్ లో చూడండి ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ వచ్చింది, మంచి క్లాస్ గా డిజైన్ ఇచ్చారు ఫాల్ సీలింగ్. అండ్ ఇక్కడ మనకి ఒక పోర్ట్రేట్ పెట్టుకోవడానికి, ఒక ఇంటీరియర్ డిజైన్ చేసుకోవడానికి ఒక పోర్షన్ ఇచ్చారు కదండి విత్ లైట్స్. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి, షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయండి, చాలా స్పేషియస్ గా అండ్ కరెక్ట్ గా వాస్తు ప్రకారంగా సెట్ చేశారు ప్రతి ఒక్కటి కూడా. అండ్ డోర్ కూడా చూడండి చాలా క్వాలిటీగా ఉంటుంది, యూరోపా లాకింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారండి ఆ కంపెనీది. మనకి లో రూఫ్ కూడా ఇచ్చారు ఈ బెడ్రూమ్ లో. ఓకే, అక్కడ ఉంటుంది లో రూఫ్. ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ గా, అండ్ బార్డర్ కూడా చూడండి మంచి కలర్ లో ఉంది. వెంటిలేషన్ కోసం విండోని కూడా ప్రొవైడ్ చేస్తారు, అక్కడ వాష్ బేసిన్ కూడా వస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్ లో
ఒక 1 BHK ఎస్టాబ్లిష్ చేశారు. అట్ ద సేమ్ టైం 2 షట్టర్స్ వచ్చాయి. ఓకే, హౌస్ యొక్క అండ్ మెయిన్ డోర్ యొక్క డిజైన్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. స్టెప్స్ చూడండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ తోటి గ్రానైట్ స్టెప్స్ అండి. స్టెప్స్ కింద కూడా మనకి ఒక యూటిలిటీ స్పేస్ అనేది ఇచ్చారు. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది అండ్ ఒక వాష్రూమ్ ఉంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ లో సిట్అవుట్ ఏరియా అండి. చాలా స్పేషియస్ ఉంది సిట్అవుట్ ఏరియా కూడా. అండ్ మనకి మంచి సెట్ బ్యాక్స్ తోటి చాలా ప్రొవిజనల్ గా మంచిగా ఇచ్చారండి. డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇక్కడ. అండ్ మనకి సిట్అవుట్ ఏరియాలో ఫాల్ సీలింగ్ కూడా, అది కూడా మంచి డిజైన్ ఇచ్చారండి. అక్కడ ఒక స్ట్రక్చర్ చూడండి, డిఫరెంట్ ఉంది. నార్మల్ ఫాల్ సీలింగ్ కన్నా మంచి కలర్ లోకి మంచి కాంబినేషన్ తోటి మంచిగా ఇచ్చారు. ఓకే, అండ్ ఇది కూడా మొత్తం ఇచ్చారండి. మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఇచ్చారు, అది కూడా చాలా బాగా ఇచ్చారండి. అట్లీస్ట్ 3 feet పైనే ఉంటుంది. సో ఆ సెట్ బ్యాక్ లో కూడా మనకు చాలా మొత్తం మార్బుల్ వేసారు. సెట్ బ్యాక్ అంతా మనకు ఒక వాష్రూమ్ వస్తుంది. అక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చేసారు సెట్ బ్యాక్ లో. అది కూడా సేమ్ అదే విధంగా అండ్ సేమ్ మన కలర్స్ మ్యాచ్ అయ్యే విధంగా ఫాల్ సీలింగ్ కలర్ సెట్ చేశారు. చాలా బాగుంది. అది మనకి ఈస్ట్ సైడ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూసాము, ఇదండి ఈస్ట్ ఫేస్ నుంచి ఉన్న మెయిన్ ఎంట్రన్స్ డోర్. కంప్లీట్ గా టేక్ వుడ్ అండి. టేక్ వుడ్ డోరు, టేక్ వుడ్ ఫ్రేమ్ మొత్తం అంతా, బీడింగ్స్ కూడా అన్ని టేక్ వుడ్ అండి. చుట్టూ మనకి వాల్ టైల్ చేశారు చూడండి. ఒక మంచి లుక్ రావడానికి, ఒక లగ్జరీ లుక్ రావడానికి వాల్ టైల్ చేశారు. ఇది హాల్ అండి. సో ఫ్లోరింగ్ అంతా మనకి కంప్లీట్ గా మార్బుల్ తో చేశారు. ఎక్సలెంట్ డిజైన్. అండ్ అక్కడ చూడండి టీవీ యూనిట్ కూడా మనకు మొత్తం ఇంటీరియర్ తో ఇచ్చారు. విత్ ఇంటీరియర్ తో మనకి హౌస్ ఉంది. అండ్ ఇంటీరియర్ క్వాలిటీ కూడా సూపర్ గా ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ ఇది హాల్లో చూడండి, ఫాల్ సీలింగ్ సూపర్ బాగుంది. ఫాల్ సీలింగ్ అయితే చాలా నీట్ గా ఉంది. మనకి ఫ్యాన్స్ కు ప్రొవిజన్ ఇచ్చారు, జూమర్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ లోనే లైట్స్ కూడా వచ్చాయి. అండ్ ఆ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు పొడవులో చాలా బాగా ఇచ్చారండి. టీవీ యూనిట్ కూడా, అందుకే కబోర్డ్స్ అవన్నీ ఇచ్చారు. మనకి ఇక్కడ 2 గ్లాసెస్ వస్తాయి, స్లైడింగ్ డోర్స్ లాగా. మనకి వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారండి. మనకి నార్త్ సైడ్ ఇది డోర్, అది డబుల్ డోర్ ఇచ్చారు. మొత్తం మెయిన్ డోర్ డబుల్ డోరే, నార్త్ సైడ్ డోర్ కూడా డబుల్ డోరే అండి. సో ఈ విధంగా మనం లోపల నుంచి చూసి ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనం కింద ఏదైతే బెడ్రూమ్ ఉందో సేమ్ అదే విధంగా లైట్స్ వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ మనం ఇక్కడ డైనింగ్ ఏరియాని కూడా చూద్దాం. డైనింగ్ ఏరియాకి మనకి ఇక్కడ పార్టీషన్ ఇచ్చేసారండి. సో అది కూడా చాలా బాగుంటుంది. ఓకే, మనం అక్కడ చిన్న ఏదైనా ఇంటీరియర్ లా పెట్టుకోవచ్చు డిజైన్వి. అండ్ ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో కూడా చూడండి షెల్ఫ్స్ కి ఇంటీరియర్ వర్క్ చేయించారు. కబోర్డ్స్, వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి. అక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఆ కలర్స్ కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఒక డిఫరెంట్ టైప్ గా మంచిగా ఇచ్చారు. సింపుల్ గా అండ్ లుకింగ్ కూడా బాగుంది. నెక్స్ట్ ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ చూడండి, ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ప్లాట్ఫామ్. అండ్ కబోర్డ్స్ వర్క్ మొత్తం చేపించారు. టైల్స్ కూడా వేసారు ఇక్కడ, చాలా బాగుందండి. సింక్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో యూజ్ చేశారు. 2 ట్యాప్స్ వచ్చాయి. మీరు కింద చూస్తే కబోర్డ్స్ ఎక్సలెంట్ గా వచ్చాయి. ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి చూడండి. సబ్జా పైన కూడా కబోర్డ్స్. ఇంటీరియర్ చాలా బాగుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ కూడా చాలా బాగుంది. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదండి. మీరు వచ్చి చూస్తే కనుక యూ కెన్ ఫీల్ దట్ ప్రజెన్స్. ఆ క్వాలిటీ ఏంటి ఎలా అనేది మనకు డైరెక్ట్ చూస్తే ఇంకా చాలా బాగా కనబడుతుంది. సో అంత క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రతి మెటీరియల్ని క్లియర్గా మంచి క్వాలిటీ తోటి మంచి మెటీరియల్స్ని వాడారు. అండ్ అక్కడ చూడండి బ్లాక్ కలర్ బార్డర్ కూడా ఇచ్చారు టైల్స్ దగ్గర. సో ఇలా నెక్స్ట్ మనకి ఇక్కడ పూజ గదండి, సపరేట్గా ఇచ్చారు. ఒకరిద్దరు కూర్చొని కూడా వర్క్ చేసుకునే విధంగా ఉంటుంది అది. అండ్ దీనికి బార్డర్ కూడా ఇచ్చారు చూడండి, అది వుడెన్ బార్డర్ ఇచ్చారు దానికి. సో ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. ఇక్కడ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో బెడ్రూమ్స్ దగ్గర ఇలా టైల్స్ తోటి బటర్ఫ్లై డిజైన్ ఇచ్చారు మనకి. నైట్ లో మాత్రం లైటింగ్ చేస్తే సూపర్ గా కనబడుతుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ చాలా బాగుంటుంది. అండ్ సేమ్ అదే ప్యాటర్న్ లో ఇక్కడ డిజైన్ వస్తుందండి. వెంటిలేషన్ కోసం విండో, దానికి కూడా బార్డర్ ఇచ్చారు. అండ్ కబోర్డ్ వర్క్ కూడా చూడండి, ఆ కలర్ కాంబినేషన్స్, ఆ వుడ్ ఒక లగ్జరీనెస్ కనబడుతుంది. చాలా బాగుంది. మరీ ప్లేన్ కాకుండా షేడింగ్ మెటీరియల్ యూజ్ చేశారు ఇక్కడ కబోర్డ్స్ కి. అండ్ మనకు అక్కడ చిన్న విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ కోసం. ఈ బెడ్రూమ్ కి 2 విండోస్ వచ్చాయి. ఇక్కడ ఒక విండో ఉంది, అట్ ద సేమ్ అక్కడ విండో ఉంది. ఎంత పాసిబుల్ అయితే అంత వెంటిలేషన్ లోపలికి వచ్చేలా అని ప్లాన్ చేశారు. ఓకే, ఫ్లోరింగ్ అంతా చూడండి మార్బుల్ ఫ్లోరింగ్. అండ్ ఇక్కడ మార్బుల్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంది. అండ్ చుట్టూ చూడండి మంచిగా గ్రానైట్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ మనకి బెడ్రూమ్ లో కూడా టీవీ ప్రొవిజన్ ఇచ్చారు. దానికి కూడా మంచిగా టీవీ యూనిట్ ని మంచిగా అరేంజ్ చేసి పెట్టారండి కబోర్డ్స్ తో, చాలా బాగుంది అది కూడా.
డోర్స్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారండి. లాకింగ్ సిస్టమ్స్ అన్ని యూరోపా లాకింగ్ సిస్టమ్స్, అవి చాలా స్టాండర్డ్ గా ఉంటాయి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ కి WPC డోర్ వాడారు. కింద యాంటీస్కిడ్ టైల్స్ వేసారండి, వెస్టర్న్ టైప్ ఉంటుంది. అండ్ ప్రతి ప్రొవిజన్ గీజర్, షవరు, ప్రతి దాన్ని ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు. జస్ట్ వాటిని శానిటరీ వేర్ ని ఫిక్స్ చేసి ట్యాప్స్ ఫిక్స్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది వర్క్ అంతా. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఒక క్లాసెట్ లాగా ప్రొవిజన్ ఇచ్చారండి. దాన్ని మనం వాష్ బేసిన్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, లేదా ఒక డ్రెస్సింగ్ స్పేస్ లాగా మనం యూజ్ చేసుకున్నా సరిపోతుంది. సో దానికి సంబంధించిన ప్రొవిజన్ కూడా అక్కడ ఇచ్చారు. ఈ విధంగా ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. డోర్స్ అయితే సేమ్ అండి, యాజ్టీస్ ఉన్నాయి డోర్స్. ఓకే, అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చారు ఫాల్ సీలింగ్. దానికి కూడా సేమ్ చిన్న పెయింటింగ్ వర్క్ ఉంది. మన గ్రౌండ్ ఫ్లోర్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుంది. అండ్ కబోర్డ్స్ అయితే సూపర్ అండి, నాకు బాగా నచ్చాయి, చాలా బాగుందండి కబోర్డ్ వర్క్. మనకి ఇక్కడ వాష్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సేమ్. ఇది కూడా మనకి ఎలా అంటే వెస్టర్న్ టైప్ లో వస్తుంది. WPC డోర్ ఇచ్చారు, కింద యాంటీస్కిడ్ టైల్స్ వేసారు. ఓకే, అండ్ ఇలా వెస్టర్న్ టైప్ లో మనకి వాష్రూమ్ ఉంటుందండి. 6 feet హైట్ వరకు టైల్స్ వేసారు. అన్ని గీజర్ పాయింట్, షవర్ పాయింట్ ప్రతిది ఇచ్చారు. సో దేంట్లో కాంప్రమైజ్ కాలేదు. ప్రతి వాష్రూమ్స్ కి అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారండి. సో ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అండి, చాలా బాగుంటది. ఫస్ట్ ఫ్లోర్ లో మార్బుల్ కొంచెం ప్యాటర్న్ లో ఉంది, డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంది, బాగుంది. అది కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో, ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. లో రూఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి.